నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనెటి. ఈ మధ్య చాలా మంది మెసేజ్ల రూపంలో అడుగుతున్నారు నన్ను. ఈ మధ్య సడన్గా జిమ్లో చనిపోవడము, లేదా స్విమ్మింగ్కి వెళ్ళి చనిపోవడము, లేదా క్రికెట్ ఆడుతూ అక్కడ ఒక బాల్ కొట్టి అక్కడే ఉండిపోయి కుప్పకూలిపోవడము, ఇట్లాగా సడన్గా చనిపోతున్నారు కదా. నేను కూడా అలా చనిపోతానా అనే భయంతో చాలామంది ఉన్నారు. నిజంగా ఒకటి రెండు కాదు, చాలామంది అడిగారు ఈ ప్రశ్న. ఒకవేళ చనిపోతే, నేను సడన్గా చనిపోతే అనేది పోనీ ముసలి వాళ్ళు కూడా కాదు, యంగ్స్టర్స్ 24, 25, 30 ఏళ్ల వాళ్ళు ఈ డౌట్తో ఉంటున్నారు, సడన్గా చనిపోతే ఏంటి అని. అండ్ ఇక్కడే కాదు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి నాకు కాల్స్ వచ్చేవాళ్ళు కూడా ఇదే అడుగుతున్నారు. సార్, సడన్గా చనిపోతే ఆర్ చనిపోయాక శరీరం ఏమవుతుంది, ఆర్ చనిపోయాక మనం ఎక్కడికి వెళ్తాం, ఈ టైప్లో ఏమేమో ప్రశ్నలు. చనిపోతామేమో అనే ఒక భయము మనిషిని చాలా చాలా హోల్డ్ చేసి పెడుతుంది. ఇంకా మనిషి దాటలేంది అదొక్కటే సమస్య. ఏంటంటే చనిపోవడాన్ని ఆపి వెనక్కి తీసుకురావడం, అదొక్కటే మిగిలింది. మిగతావన్నీ దాటేసాం ఆల్మోస్ట్ కదా. సో అందుకని ఈ చనిపోయే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సడన్గా చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోతుంది, నేను సడన్గా ఇక్కడ పోతే వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు, లేకపోతే ఆస్తి ఎక్కడ పోతుంది, ఈ టైప్లో ఏమేమో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అండ్ అందరూ జీవితాన్ని గడపలేక, ఇప్పుడున్న టైంని ఎంజాయ్ చేయలేక, ఎప్పుడో చనిపోతే అని భయంతో బ్రతుకుతుంటారు. ఈ భయం మీకు నాకు కాదు, చాలా మందికి ఉంటుంది. అండ్ ఈ భయం శ్రీకృష్ణ పరమాత్ముడితో అర్జునుడు కూడా చెప్పాడు. ఒకవేళ యుద్ధంలో ఓడిపోతేనో, లేకపోతే గెలిచినా వీళ్ళందరూ చనిపోయాక నేను ఉండి ఏం చేయాలి, ఈ టైప్లో చాలా కామన్గా డెత్ చుట్టూ, చావు చుట్టూ మన ఆలోచన తిరుగుతూ ఉంటుంది. మనకున్న ఒక గొప్ప గిఫ్ట్ ఏం చెప్పుకోవాలంటే, ఇది మర్చిపోతాం చాలామంది. దట్ చచ్చిపోబోతాం, 100 ఏళ్ళు లాగినా, ఎన్ని వీడియోలు చేసినా అల్టిమేట్లీ అందరూ పోయేటోళ్ళమే కదా అనేది మరుపులో ఉండాలి. ఎప్పుడు మర్చిపోయి జీవితాన్ని గడపడం రావాలి. ఎందుకంటే 4 విషయాలు మనము మార్చలేము అని శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. 4 విషయాలు యు జస్ట్ కాంట్ చేంజ్. 4 వెరీ ఇంపార్టెంట్, రాసి పెట్టుకోండి ఎక్కడైనా. జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఈ 4 విషయాలు మనము మార్చలేము. నీ కర్మానుసారం నువ్వు ఎవరి ఇంట్లో పుడతావు, ఎక్కడ, ఏ అమ్మా నాన్నకి నువ్వు పుడతావు, ఎలాంటి కుటుంబంలో నువ్వు పుడతావు, ఎక్కడ నువ్వు పుడతావు అనేది నువ్వు డిసైడ్ చేసుకుని రాలేవు. జన్మ, ఎక్కడ పుడతాము ఏ టైంలో తెలియదు. ఓకే, జన్మ, మృత్యు, డెత్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. అనివార్యమగు ఈ విషయము గురించి శోకింప తగదు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎవరైతే బ్రతుకు చావు, నేను ఎక్కడ పుట్టాను నువ్వు డిసైడ్ చేసుకోలేవు, ఎప్పుడు పోతాము డిసైడ్ చెయ్యలేము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జరా, ఏజింగ్. నువ్వు ఏది కాదనుకున్నా నిన్నటి మీద ఈరోజు నువ్వు ఒకరోజు పెద్దవాడివి అయిపోయావు, పెద్ద అమ్మవి అయిపోయావు. నువ్వు ఏజ్ అవుతూనే ఉంటుంది, నీ వయసు పెరుగుతూనే ఉంటుంది, శరీరము మార్పు చెందుతూనే ఉంటుంది. జరా, ఏజింగ్. వయస్సుని నువ్వు ఆపలేవు, ఏం చేసినా వెనక్కి గుంజుకోరాలేవు. దాని గురించి బాధపడి వేస్ట్. అండ్ వ్యాధి, ఏ రోజు ఏ రోగం వస్తుంది చెప్పలేం. సడన్గా ఓ రోజు వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న నొప్పి అని వెళ్తే క్యాన్సర్ వచ్చిందండి అని, రోడ్డు మీద అప్పటిదాకా బాగానే ఉండి ఊరికే షాపు దాకా వెళ్ళొస్తాను, రోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి, ఇలా ఎంతో జరుగుతాయి. రోగము ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేం. ఈ 4 విషయాలని మనం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ 4 జీవితంలో నీ కర్మానుసారం వస్తాయి. ఇది ఫిక్స్. సో ఎవరైతే ఈ 4 గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు మూర్ఖత్వంలోకి వెళుతున్నట్టు లెక్క. కంట్రోల్ చేయలేవు, ఎప్పుడు పోతాము, పోనీ నీకు తెలిసిందే అనుకుందాం, ఏం చేయగలం, ఏమీ చేయలేం. సో అందుకని ఈ 4 విషయాల గురించి ఆలోచించరాదు అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడే. చెప్తాడు దట్ ఇలాంటి విషయం గురించి, చావు గురించి శోకింప తగదు, అందరూ పోయేటోళ్ళమే అని చెప్తాడు కదా. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది అడిగేది ఈ మధ్య, నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు, నా ఆస్తులు ఏమైపోతాయి, లేకపోతే వీళ్ళందరూ ఏమి లేకుండా నేను సడన్గా చనిపోతానా అని చెప్పి. ఓకే, ఇది చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ప్రాణము ఈ శరీరం నుంచి వదిలి వెళ్ళిపోవాలి అని అనుకోదు. కావాలని వాంటెడ్గా నువ్వు తొందరగా చావలేవు. కావాలంటే ముక్కు మూసుకుని ట్రై చేయండి, చావలేరు. సినిమాల్లో చూపిస్తారు చూసారా, ఇట్లా దిండు పెట్టి చంపేశారు అని చెప్పి. అది చాలా చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఆల్సో దట్
నువ్వు నీకు నువ్వుగా ముక్కు మూసుకునో నీకు నువ్వుగా దిండు నొక్కునో చావలేం తెలుసా, అంత కష్టం అది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, శరీరము నిరంతరము బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంది. మేము ఎమర్జెన్సీస్లో చూస్తాము, ఎప్పుడైనా ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం కానీ హార్ట్ అటాక్ కానీ లేకపోతే అట్లాంటిది ఏదైనా వస్తే బాడీ విల్ ఎక్వైర్ ఇట్స్ న్యాచురల్ పాస్చర్ అంటారు. అంటే తెలియకుండానే మనం ఇలా అయిపోయి అని గాలి తీసుకుంటుంటాం. శరీరానికి తెలుసు ఎగ్జాక్ట్లీ నిన్ను ఎట్లా బ్రతికించాలో. ఓకే, ఖచ్చితంగా తెలుసు శరీరానికి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, నీ శరీరము ఈజ్ ఆల్ ప్రిపేర్డ్, నిన్ను అంత ఈజీగా చంపనివ్వదు. నీ శరీరానికి ఫుల్లీ ప్రిపేర్డ్. ఓకే, ఇన్ని వేల కోట్ల మందిలో ఒకళ్ళిద్దరేవో వీడియోలు చూసుండొచ్చు మీరు, కానీ అంత ఈజీ కాదు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతోపాటు ఇప్పుడైతే ఐ థింక్ కలికాలం కాబట్టి మిమ్మల్ని 90 దాకా ఎవడు పోనిచ్చేటట్లేడు. అట్లీస్ట్ డాక్టర్లం అయితే పోనివ్వం. 90 దాకా అయితే ముక్కులో ట్యూబులు పెట్టైనా సరే బతికించేస్తాం. సో అందుకని డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి. మీరు అన్నెసరిగా దాని గురించి భయపడితే అది పెరుగుతుంది. మాకు చాలామంది తెలిసిలాగా పేషెంట్ ఐసీయూలో ఉంటాడు, ఇంకా వీళ్ళు బయట గొడవ, మమ్మల్ని చూడండి అని చెప్పి ఐసీయూ బయట గొడవ చేస్తుంటారు. డాక్టర్లు అనెస్థెటిస్టులు తలబట్టుకుంటారు, ఏం చూసేస్తావు ఇప్పుడు అర్జెంటుగా ఈ 2 రోజుల్లో వాడిని చూసి ఏం చేయాలి నువ్వు అని అడిగినా కూడా లేదు, మాకు చూపించాలి. సరే లోపలికి వెళ్తారా, లోపలికి వెళ్తే అవన్నీ చూసి అక్కడ గట్టిగా మాట్లాడి ఫోన్లు చేసి ప్రాబ్లం చేస్తారు. వీళ్ళ భయము ఇంకా ట్రీట్మెంట్ని డిలే చేస్తూ పోతుంది. అన్ని చోట్ల జరగకపోవచ్చు, అందరికీ అవి ఉండకపోవచ్చు, బట్ మ్యాక్సిమం చెప్తున్నా. సో అందుకని మీ భయము వల్ల మీరు ఇంకా డెత్ వైపుకు వెళతారు తప్పితే ఆరోగ్యంగా మారరు. సో తెలిసి మీకు మీరుగా తప్పు చేయకండి. ఓకే, దాంతోపాటు ఎప్పుడైనా అలా అనిపిస్తే నేను చనిపోతానా అని అనిపిస్తే రియాలిటీ చెక్ చేసుకోవాలి. చాలామందికి చనిపోతానేమో అనే భయం వచ్చి ఊపిరి ఆడకుండా అయిపోయినట్టు, చెమటలు పడుతున్నట్టు, యాంగ్జైటీ వస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి రియాలిటీ చెక్ చేసుకోవాలి. ఎందుకు చనిపోతాను, నాకు ఏముందని చనిపోవాలి నేను ఇక్కడ అని గనక మీరు రియాలిటీ చెక్ చేసుకుంటే బాడీ స్లోగా కంట్రోల్లోకి వస్తుంది. మొదట 5-6 సార్లు కష్టమే. నాకు బయటకు వెళ్తే ఏమైనా యాక్సిడెంట్ అవుతుందా అని ఒక ఆవిడ ఇంట్లోనే కూర్చుంటుంది, బయటికి వెళ్ళదు, అసలు రోడ్డు దాటి వెళ్ళదు. వెళితే నాకు ఏమైనా గుద్దేసుకుని చచ్చిపోతానేమో అని చెప్పి. సో వెరీ ఇంపార్టెంట్, అలా ఉంటే రియాలిటీ చెక్ చేసుకోవాలి. అలా రియాలిటీ చెక్ చేసుకుని మీ శరీరానికి మీరు చెప్పాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏ భయమైనా సరే మైండ్ వేరు బాడీ వేరు అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగితే మీకు 99% ఆఫ్ భయాలు పోతాయి. మైండ్ భయం వచ్చి నాకు ఏదైనా అవుతుందేమో అని భయం తెప్పిస్తే శరీరంలో హార్ట్ చెమటలు పట్టడము, హార్ట్ కొట్టుకోవడము, కడుపులో తిప్పినట్టు అవ్వడము, వామిటింగ్ రావడం, ఇలాంటివన్నీ శరీరానికి సంబంధించింది. బాడీ చేంజ్ అవుతుంది, మైండ్ ఏమనుకుంటుందంటే చూసావా బాడీ చేంజ్ అయిందంటే నిజంగా నాకేదో అయిపోతుంది అని ఇంకా టెన్షన్ పెడుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. మైండ్లో భయం ఉంది, నో డౌట్. నా శరీరంలో చేంజెస్ జరుగుతున్నాయి, నో డౌట్. కానీ ఈ రెండింటినీ నేను కనెక్ట్ చెయ్యను అని గుర్తుపట్టాలి. ఆ భయమున్న సమయంలో ఎప్పుడైతే ఈ ఆలోచన, ఈ ఎరుక వస్తుందో వెంటనే మీకు అర్థమవుతుంది దట్ ఈ 2 సెపరేట్, నేను అనవసరంగా భయపడుతున్నాను అని. ఇది బాగా 1కి 10 సార్లు గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ వినేవాళ్ళకి అర్థం కాకపోతే ఎవరితో అయినా చెప్పించి వాళ్ళకు గుర్తు చేయమని చెప్పండి. దట్ ఎప్పుడైనా భయపడితే భయం ఈజ్ ఇన్ యువర్ మైండ్ తయారు చేస్తుంది. శరీరంలో వచ్చే చేంజెస్, ఎసిడిటీ రావడము, వామిటింగ్లా అనిపించడము, చెమటలు పట్టడము, గుండె కొట్టుకోవడం, ఇవన్నీ శరీరంలో చేంజ్లు జరుగుతున్నాయి, భయము కాదు అనేది సెపరేట్ చేయాలి. ఎప్పుడైతే సెపరేట్ చేస్తామో శరీరం విల్ స్లోలీ అడాప్ట్ అండ్ మైండ్లో ఉండే భయం స్లోలీ తగ్గుతుంది. ఈ రెండింటిని కలిపి చూస్తే నాకు భయం వచ్చింది, గాబరా ఇస్తుంది, భయం వచ్చింది, కడుపులో తిప్పుతుంది, భయం వచ్చింది, నాకు మొత్తం ఎసిడిటీ అయిపోతుంది, వామిటింగ్ అయిపోతుంది అని అనిపించిందంటే వెంటనే స్టాప్ ఇట్ దేర్. భయం వేరే లెవెల్, బాడీలో ఉండే చేంజెస్ మాత్రమే జరుగుతున్నాయి, అదేమీ ప్రాబ్లం కాదు అని గుర్తుపట్టండి. ఎప్పుడైతే ఇది గుర్తుపడతామో మీ శరీరంలోకి ఆ ఫియర్ దిగదు. ఎప్పుడైతే భయం శరీరంలోకి దిగదో మీరు చాలా ఈజీగా బయటపడిపోతారు. ఇది ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇది చెప్తున్నా, నాకు చెప్పడానికే కష్టంగా ఉంది, బట్ మీరు గనక అది పట్టుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మైండ్లో ఉండే ఆలోచనలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మైండ్లో ఇట్లా వెళ్తూ నాకు ఏదైనా థాట్ వచ్చింది అనుకోండి, ఇలా నేను ఒక్కసారి ఎప్పుడైనా పిఎం అయిపోవాలి అని థాట్ వచ్చింది అనుకోండి, దాని గురించి వరి అయిపోకూడదు, ఆలోచించకూడదు, ఇంక అయిపోతానని చెప్పి నేను పొగరు తెచ్చేసుకోకూడదు. పాయింట్ ఇస్
పిఎం అవుతామా సీఎం అవుతామా అని మీకు పాజిటివ్ సైడ్ చెప్తున్నా, చాలామంది నెగిటివ్ సైడ్ ఏమవుతుందంటే అమ్మో పడిపోతానేమో, అమ్మో నాకు ఏదైనా ప్రాబ్లం అయిపోతుందేమో, హార్ట్ అటాక్ వస్తే, నేను చచ్చిపోతే, నా కిడ్నీలు ఫెయిల్ అయిపోతే అని చెప్పి డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఏ ఆలోచన వచ్చినా ఆ థాట్ని టూ మచ్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇక్కడ 2 డిఫరెన్సెస్ తెలుసుకోండి. థాట్స్ థింకింగ్గా మార్చొద్దు. మీ ఆలోచనలని, థాట్స్ని థింకింగ్గా మార్చొద్దు. అదే ఆలోచనలో తిరిగి 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 ఒక వ్యాసములాగా మార్చొద్దు. సో థాట్స్ వస్తే దాన్ని థింకింగ్గా మార్చకుండా ఉంటే, అంటే ఒకటి ఏదైనా థాట్ పట్టుకోగానే ఇంకా దాని చుట్టూ అల్లుకుని 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 ఒక థింకింగ్ ప్రాసెస్ చేసుకున్నారంటే మీరు చాలా మోసపోతారు. మీ మైండ్ మిమ్మల్ని చాలా మోసం చేస్తుంది. సో డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ మైండ్. అండ్ మైండ్స్ యాక్టివిటీలో థాట్స్, థింకింగ్ ఇది చాలా చాలా డేంజరస్. డోంట్ గివ్ ఇంపార్టెన్స్. దాని మరీ మైండ్కి ఓవర్గా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మైండ్ ఏది చెప్పినా మా అత్త ఇలా చేసిందంటే అని చెప్పి అత్తకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు మైండ్లో. నా తమ్ముడు ఇలా మాట్లాడాడేంటి, ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. మా ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. నీ మైండ్లో జరిగే ఆలోచనలకి టూ మచ్గా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఓకే ఆలోచన వచ్చిందా, సరే చూద్దాం అని చెప్పి వెయిట్ చేయాలి. అండ్ లివ్ లైఫ్ ఫుల్లీ. లైఫ్ని ఫుల్గా బ్రతకడం రాకపోతే మీరు ఎప్పటికీ ఎంజాయ్ చేయలేరు. లైఫ్ ఫుల్గా బ్రతకడం అంటే ఏంటి, ఉన్న పంచేంద్రియాల ద్వారా, 5 సెన్స్ ఆర్గన్సే ఉంటాయి. మన జీవితాన్ని ఏం చూసినా ఈ పంచేంద్రియాల ద్వారానే. ఈ పంచేంద్రియాల ద్వారా చూసేది నేను దాన్ని దగ్గరగా తీసేసుకుని అది నేనే అనుకోకూడదు. నేను ఒకవేళ ఏదైనా బొమ్మని చూశానంటే ఆ బొమ్మ నా కళ్ళు చూస్తున్నాయి కానీ ఆ బొమ్మ నేను కాదు అనేది ఎంత స్పృహలోకి రావాలో, అలాగే నా మైండ్లోకి వచ్చే ఆలోచనలు అక్కడ ఉండే విషయాల యొక్క ప్రింట్, ఫోటోగ్రాఫ్, అంతేకాని అది నేను కాదు అనే విషయం తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే మీకు చావు భయం పోతుంది. దట్ నీ మైండ్లోకి వచ్చే ఏ ఆలోచన అయినా ఒక సీన్ యొక్క ఫోటోగ్రాఫ్ ఆర్ వీడియో, దానికి నువ్వు వేరు అనే విషయం తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటావో జీవితాన్ని పూర్తిగా బ్రతుకుతాం. ఇంకొక ఫండమెంటల్ పాయింట్ చెప్తాను, మేబీ మీరు కనెక్ట్ అవుతారేమో. కొంచెం బ్యాక్ వెళ్ళి చూస్తే జీవితంలో చావు అనేది ఉండదు, మార్పు అనేదే ఉంటుంది. చావు అనేది ఉండదు, ఓన్లీ మార్పు. ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్. అంటే చిన్నప్పుడు మీరు తల్లి గర్భంలో ఇంత చిన్నగా ఉండేవారు, ఓకే, మరి అప్పుడు మీరు బ్రతికలేనట్ట ఉన్నారు. దాని తర్వాత మీరు ఎదుగుతూ ఎదుగుతూ ఉంటే చాలా చేంజెస్ జరుగుతాయి. మీ స్కిన్ వెళ్ళిపోతుంది, మీ కొత్త స్కిన్ వస్తుంది. మీరు తర్వాత చాలా మార్పులు చేర్పులు జరిగి మీ శరీరంలో ఎముకలు అంటుకుని కొన్ని రకాలుగా తయారవుతారు. అన్ని రకాలుగాను రోజు చాలా కణాలు పోతాయి. మార్పు చెందుతారు తప్పితే చావరు. మనుషులు ఎవ్వరు, మనుషులే కాదు ఈ సృష్టిలో ఏది చావదు, ఓన్లీ మార్పు చెందుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఈ శరీరం వదిలితే ఇంకొక లాగా మారతాం, బట్ వీఆర్ హియర్, వీఆర్ యూనివర్సల్లీ హియర్. ఎప్పటికీ లాగా శరీరం మారుతుండొచ్చు. ఒక విత్తనము లోపలికి వెళ్ళి మార్పు చెంది, విత్తనం చచ్చిపోలే, విత్తనమే చెట్టుగా మారింది. అలాగా ఒక క్యాటర్పిల్లర్ బటర్ఫ్లైలా మారింది. మనము కూడా మార్పు చెందుతాం, కానీ ఇక్కడే ఇలాగే ఆత్మస్వరూపంగా ఉండిపోతాము అనేది తెలుసుకోవాలి. ఇది గనక తెలుసుకుంటే మీరు జీవితాన్ని ఫుల్గా, కంప్లీట్గా బ్రతికే ప్రయత్నం చేస్తారు. నేను చెప్పింది ఆలోచించండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.